సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కామన్ రూట్స్ అనేది చూస్తాం. సో ఇంక ఇది క్వశ్చన్ కొద్ది డిఫికల్ట్ క్వశ్చన్ అనొచ్చు. సో రెండు క్యూబిక్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి పేర్ ఆఫ్ రిపీటెడ్ రూట్స్, అంటే యాక్చువల్గా క్యూబిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 3 రూట్స్ ఉంటాయి. ఇప్పుడు పేర్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? 2 రూట్స్. సో ఆ 2 రూట్స్ ఏమన్నాడు? రిపీటెడ్ కామన్ అన్నాడు. సో ఆ రెండు అంటే యాక్చువల్గా 3 రూట్స్, అంటే ఒకటి ఏంటి? క్యూబిక్ ఈక్వేషన్ ఆల్ఫా, బీటా, గామా. ఇక్కడ ఒక పేరు రిపీట్ అవుతుంది అన్నాడు కాబట్టి ఆల్ఫా, ఆల్ఫా, ఇట్లా గామా. సో నెక్స్ట్ ఇది కామన్ రూట్ అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆ రిపీటెడ్ కామన్ అంటున్నాడు. సో రిపీటెడ్ రూట్ అంటే ఇది ఒకటి కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. సో సపోజ్ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది మళ్ళీ నెక్స్ట్ ఒక కాన్సెప్ట్లో వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అది ఏ డిగ్రీ అయినా కానివ్వండి. సో దీనికి ఒక ఆల్ఫా అనేది రూట్ అయితే, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అవుతుందని మనకు తెలుసు. ఒకవేళ ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్ అయితే ఆల్ఫా ఈజ్ రిపీటెడ్ రూట్ 2 టైమ్స్. సో 2 టైమ్స్ రిపీటెడ్ రూట్ అయితే, అంటే సపోజ్ ఇప్పుడు x² - 4x + 4 ఉందనుకోండి. సో దీని రూట్స్ ఏంటి? x = 2, 2. సో ఇదేంటి? రిపీటెడ్ రూట్. ఎన్ని టైమ్స్ అయింది రిపీట్? 2 టైమ్స్ అయింది. ఒకవేళ ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్ ట్వైస్ అయితే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అవుతుంది అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా కూడా 0 అవుతుంది. సో అంటే దాన్ని డెరివేటివ్ చేయాలి. సో డెరివేటివ్ అనేది మీకు కొద్దిగా టచ్ లేకపోవచ్చు. సో ఇది ఫాలో అయితే చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి క్వశ్చన్. సో బట్టి వినండి. సో మరీ అంటే జస్ట్ కొన్ని పాయింట్స్ అనేది తెలుస్తాయి. సో మీకు డెరివేటివ్ అంతా తెలియదు. సో ఇది ఏంటి? ట్వైస్ అయితే. అదే 3 టైమ్స్ అనుకోండి రిపీటెడ్ రూట్, అంటే ఈ పాయింట్స్ మాత్రం నేర్చుకోవాలి. క్వశ్చన్ అంతా నేర్చుకోకపోయినా ఇవైతే నేర్చుకోండి. సో ఆల్ఫా ఈజ్ రిపీటెడ్ రూట్ థ్రైస్, అంటే 3 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి ఆల్ఫా, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా 0 అవుతుంది, ఎఫ్ డబుల్ డెరివేటివ్ ఆఫ్ ఇంకోసారి డెరివేటివ్ చేస్తూ వచ్చింది అది కూడా 0 అవుతుంది. సో ఒకవేళ m టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు ఆల్ఫా అనేది రిపీటెడ్ m టైమ్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా 0 అవుతుంది, ఎఫ్ డబుల్ డెరివేటివ్ ఆఫ్ 0 అవుతుంది. ఎంతవరకు అట్లా? m-1 టైమ్స్. సో m-1 టైమ్స్ డెరివేటివ్ చేయాలి, అంతే కదా. ఇక్కడ 3 టైమ్స్ అయితే మీకు ఏంటి? అప్ టు సెకండ్ డెరివేటివ్ వరకు 0. ఒకవేళ 4 టైమ్స్ అయితే అప్ టు థర్డ్ డెరివేటివ్ వరకు 0. అదే m టైమ్స్ రిపీట్ అయితే అప్ టు m-1 డెరివేటివ్ వరకు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0, ఎఫ్ డాష్ ఆల్ఫా 0, ఎఫ్ డబుల్ డెరివేటివ్ ఆఫ్ ఆల్ఫా కూడా 0. సో ఇది రిపీటెడ్ రూట్ కాన్సెప్ట్. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు మీకు 0 అవ్వాలి. 2 టైమ్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఎఫ్ డాష్ ఆల్ఫా 0 అవ్వాలి. 3 టైమ్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, ఎఫ్ డాష్ ఆల్ఫా, ఎఫ్ డబుల్ డెరివేటివ్ ఆల్ఫా కూడా 0 అవ్వాలి. సో మీకు అది రిపీటెడ్ రూట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ రిపీటెడ్ రూట్ ఏమంటున్నాడు? కామన్ అంటున్నాడు. సో ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ కి పేర్ ఆఫ్ ది రిపీటెడ్ రూట్స్ అంటే, సో ఈ 2 రూట్స్ ఏమవుతాయి? రిపీటెడ్ రూట్ ఫస్ట్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే, సెకండ్ ఈక్వేషన్ జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటే, సో ఆల్ఫా ఈజ్ రిపీటెడ్ రూట్ ఫర్ ఫస్ట్ వన్ అండ్ ఆల్సో సెకండ్ వన్ కాబట్టి, సో ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అవ్వాలి అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా కూడా 0 అవ్వాలి. సో ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అంటే డైరెక్ట్గా మీరు ఏం చేసేస్తారు? ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా రాసేస్తారు. అప్పుడు ఏమొస్తుంది? a1 ఆల్ఫా క్యూబ్ ప్లస్ b1 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ c1 ఆల్ఫా ప్లస్ d1 = 0. నెక్స్ట్ డెరివేటివ్ ఎలా చేయాలి? సో ఎఫ్ డాష్ ఎక్స్. సో డిఫరెన్షియేషన్ మీకు తెలియకపోవచ్చు. సో డిఫరెన్షియేషన్ చూడండి. ఒకటి ఎక్స్ పవర్ ఎన్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏమొస్తుందంటే పవర్ ముందుకు వచ్చేసి పవర్ ఒకటి తగ్గుతుంది. ఇంతవరకు నేర్చుకొని చాలు ప్రెజెంట్. అంటే ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అన్నాను అనుకోండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే సో పవర్ ముందుకు వచ్చేస్తుంది. సో 3 × x పవర్ ఆఫ్ 3 - 1. సో 3 - 1 అంటే ఎంత? 2 అట్లా. అలాగే ఎక్స్ పవర్ 5 డెరివేటివ్ అన్నాను అనుకోండి. ఏంటి? 5 × x పవర్ ఆఫ్ 5 - 1 అంతవరకు చాలు. అలాగే కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ప్రజెంట్ ఈ ప్రాబ్లంలో మనకి ఇంతవరకు సరిపోతుంది. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ అంటే దీన్ని డెరివేటివ్ చేయాలి. అప్పుడు ఎక్స్ క్యూబ్ ఉంది కదా, అంటే ఫస్ట్ కాన్స్టెంట్స్ అంతే రాయాలి. వేరియబుల్ ఇంకో పాయింట్ కూడా చూద్దాం. సో 5x³ డెరివేటివ్ కావాలనుకోండి. సో 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి 5ని అలాగే రాసి ఆ వేరియబుల్ని డెరివేట్ చేస్తాం. x³ డెరివేటివ్ ఎంత?
3x². x క్యూబ్ డెరివేటివ్ అంతా 3x². సో కాన్స్టెంట్ ఇంటూ వేరియబుల్ ఉంటే, ప్యూర్ కాన్స్టెంట్ ఉంటే దాని డెరివేటివ్ 0. ఓన్లీ 5 ఉందనుకోండి, ప్యూర్ కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ 0. ఇప్పుడు ఏంటి, వేరియబుల్ ఇంటూ కాన్స్టెంట్ ఉన్నప్పుడు సో కాన్స్టెంట్ అలాగే రాసేసి x³ వేరియబుల్ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది, 3x² వస్తుంది. పవర్ ముందుకు వచ్చేసి పవర్లో ఒకటి తగ్గుతుంది. సో ఇప్పుడు దీని డెరివేటివ్ కావాలి. సో కాన్స్టెంట్ a1 అనేది అలాగే ఉండి x³ డెరివేటివ్ ఎంత, 3x². సో 3 ముందు రాసేస్తున్నాను. ప్లస్ సో b1 అనేది కాన్స్టెంట్, సో b1 అలాగే రాసేసి x² డెరివేటివ్ ఎంత, 2x. సో x² డెరివేటివ్ ఎంత, 2x. సో ఇది మీకు అర్థమైతే ఓకే, లేకపోతే స్కిప్ చేసేయండి. మనకి ఇంత రేంజ్ యాక్చువల్గా ఫౌండేషన్ అవసరం లేదు. సో కాకపోతే ఇందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి కాబట్టి అది నేర్చుకుంటారని చెప్తున్నాను. సో C1. సో ఎవరైతే చేయగలరో వాళ్ళే చూసుకోండి, ఇబ్బంది ఉన్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. సో ఇది ఇప్పుడు ఆల్ఫా f' కూడా 0ని. సో దీని ఈక్వేషన్ 1 అని ఇద్దాం, పక్కన పెట్టేసేయండి. సో f' కూడా 0నే కదా, కాబట్టి ఏంటి, 3a1 α² ప్లస్ 2b1 ఆల్ఫా ప్లస్ c1 ఈక్వల్ టు 0. సో ఇది అయిపోయింది. అలాగే సేమ్ సెకండ్ దానికి g(x)కి. సో ఇది ఈక్వేషన్ 2 అనండి. అలాగే ఆల్ఫా ఈజ్ రిపీటెడ్ రూట్ ఫర్ g(x) కాబట్టి సేమ్ g(α) కూడా 0 అవుతుంది. సో నేను డైరెక్ట్ రాసేస్తున్నాను, సేమ్ ఇదే ప్రాసెస్. సో ఏంటది, g(α) 0 అంటే ఏంటి, a2 x³ అంటే x ప్లస్లో ఆల్ఫా రాసేస్తున్నాం సేమ్. సో ప్లస్ b2 x² ప్లస్ c2x, సారీ x అంటే మనం ఏం రాస్తున్నాం, ఆల్ఫా రాస్తున్నాం కదా, ప్లస్ c2 ఆల్ఫా ప్లస్ d2 ఈక్వల్ టు 0. సో దీని ఈక్వేషన్ 3 అనండి. అలాగే దాని డెరివేటివ్ కూడా 0 అవ్వాలి కాబట్టి దాన్ని డెరివేట్ చేస్తే సేమ్ దీనిలానే సేమ్ వస్తుంది, 3a2 α². సో డైరెక్ట్ రాసేస్తున్నాను కాబట్టి జస్ట్ a1 బదులు a2 b1 అంటే 1 బదులు 2 ఉన్నాయి అంతే, సేమ్ దీనిలానే. అక్కడ a1 b1 c1 ఫస్ట్ దాంట్లో ఉంటే సెకండ్ దాంట్లో a2 b2 c2 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా దీన్ని రాసేసుకోవచ్చు. 3a2 α² ప్లస్ 2b2 లేదంటే సేమ్ ఇది ఎలా చేసామో అలాగే చేస్తాం, ప్లస్ c2 ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 4 అందాం. సో ఇప్పుడు ఆల్ఫా కామన్ రూట్ ఫర్ ది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్ 2 ఉన్నాయి ఇక్కడ. సెకండ్ డిగ్రీ చూడండి, అండర్లైన్ చేస్తున్నాను. సో ఇది ఒక సెకండ్ డిగ్రీ, ఇది కూడా సెకండ్ డిగ్రీ. సో ఏంటి, ఆల్ఫా అనేది రెండింటికి కామన్ రూట్ కదా. సో కామన్ రూట్ అయితే ఏం కావాలి మీకు తెలుసు. సో ఏంటి, క్రాస్గా మల్టిప్లికేషన్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటి, x², ఇక్కడ x బదులు ఆల్ఫా ఉంది అంతే, అంటే 3a1 ఇంటూ c2. సో 3a1 ఇంటూ c2. సో మనం ఇంతకుముందు చూసాం. సో ఒకసారి చూసుకోండి, రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉన్నప్పుడు సో x² కోఎఫిషియంట్ ఇంటూ ఇందులో కాన్స్టెంట్ కాబట్టి ఇది ఏంటి, 3a1 ఇంటూ c2 మైనస్ నెక్స్ట్ 3a2 ఇంటూ c1. సో 3 కామన్ తీసేయచ్చు, a2 ఇంటూ c1 స్క్వేర్ కాబట్టి 3² అంటే 9 వస్తుంది. ఇక్కడ కూడా స్క్వేర్, 3², దీన్ని కూడా స్క్వేర్. సో నెక్స్ట్ ఈసారి ఏం చేస్తాం, సో ఇందులో x² కోఎఫిషియంట్ ఇంటూ ఇందులో x కోఎఫిషియంట్. సో ఏంటి, 3a1 ఇంటూ 2b1 అంటే 3 2 2 కామన్ వచ్చేస్తే 6. సో a1 ఇంటూ b2 మైనస్ ఇందులో x² కోఎఫిషియంట్ ఇందులో x కోఎఫిషియంట్. సో 3a2 ఇంటూ 2b1 6 కామన్ తీసేసాం కాబట్టి a2b1 ఇంటూ నెక్స్ట్ ఏంటి, ఇందులో x కోఎఫిషియంట్ ఇందులో కాన్స్టెంట్. సో మనం ఇంతకుముందు వీడియోలో చూసాం రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కామన్ రూట్ ఎలా ఉందో అలాగే చేసేస్తున్నాం. ఇది రెండు బాక్సులు ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 2b1 ఇంటూ c2. సో 2 కామన్ వచ్చేస్తుంది. సో b1 ఇంటూ c2 మైనస్ 2b2 ఇంటూ c1. 2 కామన్ తీసేసాం కాబట్టి సో b2 c1. సో ఇది కండిషన్. ఆన్సర్ ఇలా ఉంటే ఇదే ఆన్సర్, కానీ ఈ ప్రాబ్లంలో ఆన్సర్ అలా లేదు. సో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఒకవేళ ఆన్సర్ ఇలా ఉంటే ఇక్కడికి అయిపోతుంది, కానీ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో ఇది కొద్దిగా డిఫరెంట్. మీరు ఇంతవరకు నేర్చుకున్నా చాలు. సో అది కూడా చెప్తాను, నేర్చుకుంటే బెస్ట్, లేదంటే ఇంతవరకు చాలు. సో అది కూడా నేర్చుకునే కెపాసిటీ ఉంటే నేర్చుకోండి, లేదంటే దాన్ని స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు అడుగుతుంది ఇది
కానీ ఆన్సర్ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ D1 D2లు ఉన్నాయి, అక్కడ D1 D2లు అసలు లేవు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఆన్సర్ ఇలా ఉంటే, సో కామన్ రూట్ ఉంటే అది పెట్టేస్తారు, కానీ ఇక్కడ లేదు. సో దీన్ని ఏం చేయాలి అంటే, అప్పుడు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో 2 వచ్చినాయి అంటే, అలాగే ఈ రెండింటిని యూజ్ చేసుకుంటే, అంటే ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 3ని యూజ్ చేసుకొని మనం సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇంకోటి కనుక్కోవచ్చు. ఎలా అంటే ఆల్ఫా క్యూబ్ని ఎలిమినేట్ చేసేస్తే వచ్చేస్తుంది. ఆల్ఫా క్యూబ్ని ఎలిమినేట్ చేస్తే వస్తుంది. ఎలా ఎలిమినేట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1ని అంటే ఆల్ఫా క్యూబ్ ఎలిమినేట్ అవ్వాలంటే ఈ రెండు ఆల్రెడీ క్వాడ్రిటిక్, ఇది క్వాడ్రిటిక్, ఇది క్వాడ్రిటిక్. ఇంకో క్వాడ్రిటిక్, ఈ ఆన్సర్ రావాలంటే ఇంకో క్వాడ్రిటిక్ రావాలి. ఇంకో క్వాడ్రిటిక్ రావాలంటే 1 and 3లో క్యూబిక్ ఈక్వేషన్ ఉంది. 1 and 3లో క్యూబిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, సో ఆల్ఫా క్యూబ్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ A1 ఉంది, దీన్ని A2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం, దీన్ని A1 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. సో దీన్ని A2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే A1 A2 వస్తుంది, దీన్ని A1 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే A1 A2 వస్తుంది. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఆల్ఫా క్యూబ్ టర్మ్ ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ 1 ఇంటూ A2 మైనస్ ఈక్వేషన్ 2 ఇంటూ A1 చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని A2 పెట్టి మల్టిప్లికేషన్ చేసేస్తే ఏమొస్తుందంటే మీకు A1 A2 ఆల్ఫా క్యూబ్ ప్లస్ A1, దీన్ని A2 కదా మల్టిప్లికేషన్ చేసింది, సో కాబట్టి A2 B1 ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ ఇది A2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే A2 C1 ఆల్ఫా ప్లస్ A2 D1 ఈక్వల్ టు 0. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఇంటూ A1, ఈక్వేషన్ 2 కదా సారీ ఈక్వేషన్ 3 ఇంటూ A1. సో దీన్ని A1 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే A1 A2 ఆల్ఫా క్యూబ్. నెక్స్ట్ ఇది A1 B2 ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ A1 C2 ఆల్ఫా ప్లస్ A1 D2 ఈక్వల్ టు 0. సో A1 D2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేస్తే సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది మీకు. సో ఇప్పుడు ఏమొస్తుంది మీకు A2 B1 మైనస్ A1 B2 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ కామన్ వస్తుంది కదా, ప్లస్ అలాగే ఇక్కడ A2 C1 మైనస్ A1 C2 ఇంటూ ఆల్ఫా ప్లస్ A2 D1 మైనస్ A1 D2 ఈక్వల్ టు 0. సో దీన్ని ఈక్వేషన్ 5 అందాం. ఈక్వేషన్ 5. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్, ఫిఫ్త్ ఈక్వేషన్ మూడు కూడా క్వాడ్రిటికే. సో మూడు కూడా క్వాడ్రిటిక్ అంటే ఆల్ఫా స్క్వేర్లో ఉన్నాయి. ఏది ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5. సో ఇప్పుడు ఈ ఆన్సర్ రావాలంటే ఈ ఆల్ఫా స్క్వేర్ ఈ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలి. సో వీటిని ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. సో వాటిని ఎలిమినేట్ చేయాలంటే సింపుల్ టెక్నిక్. సో ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఏంటి, సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఆల్ఫా స్క్వేర్ అండ్ వాటిని ఎలిమినేట్ చేయాలి, ఆ వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలి. సో ఆ అన్నోన్ని ఎలిమినేట్ చేయాలి అంటే సో ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఉంది, అట్లా కాకుండా ఇక్కడ ఎక్స్ అక్కడ వై ఉండొచ్చు. అంటే ఆల్ఫా స్క్వేర్ బదులు ఎక్స్, అంటే ఆల్ఫా స్క్వేర్ ఉన్న దగ్గర ఎక్స్, ఆల్ఫా ఉన్న దగ్గర వై ఉండి XYని ఎలిమినేట్ చేయమనొచ్చు. సో అట్లా ఏదున్నా అట్లా వచ్చి 3 ఈక్వేషన్ వాటిని ఎలిమినేట్ చేయాలంటే 3 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఇది ఒక టెక్నిక్, గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. సో పెద్దగా ఎప్పుడు రాదు, రేరు. సో నేర్చుకుంటే బాగానే ఉంటుంది. సో ఎలా ఎలిమినేట్ చేస్తాం అంటే ఈ చాప్టర్లో కంటే సెకండ్ ఇయర్లో వస్తుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్ వస్తుంది. సో అక్కడ ఫార్ములేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది అక్కడ ఈ టెక్నిక్ వాడతాం. అక్కడ ఎక్కువ వస్తుంది, ఎక్కడ పెద్దగా రావు ఇవి. సరే ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎక్కడోసారి పనికి వస్తుంది. సరే ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే 3 ఈక్వేషన్స్ ఇచ్చి ఆ 3 ఈక్వేషన్స్లో ఏమున్నాయి, ఆల్ఫా స్క్వేర్ వాటిని ఎలిమినేట్ చేయాలి. వాటిని ఎలిమినేట్ చేయాలి అంటే ప్రాసెస్ పెద్ద కష్టమే కాదు, సింపుల్ గుర్తుపెట్టుకోవడమే. సో జస్ట్ ఫస్ట్ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఫస్ట్ లైన్లో కోఎఫిషియెంట్స్ రాసేయండి అంతే. డెట్లో ఫస్ట్ ఈక్వేషన్ ఇది, సెకండ్ ఈక్వేషన్ ఇది కదా. సో సెకండ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్, ఫిఫ్త్ ఈక్వేషన్లో వచ్చి
ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా ఎలిమినేట్ చేస్తున్నాం. ఒకవేళ ఆల్ఫా స్క్వేర్ బదులు ఎక్స్, ఆల్ఫా బదులు వై ఉంటే ఎక్స్ వైని ఎలిమినేట్ చేయమన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఏం చేస్తాం అంటే ఫస్ట్ లైన్లో ఉన్న కోఎఫిషియెంట్స్ రాసేయండి. అంటే ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ వేరియబుల్, అది కాకుండా వేరే టర్మ్స్ అని కోఎఫిషియెంట్స్. అంటే 3a1 ఇది ఫస్ట్ లైన్లో రాసేయండి. సో నెక్స్ట్ 2b1 నెక్స్ట్ కాన్స్టెంట్ c1 అంతే. అలాగే నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ ఇక్కడ కూడా అంతే, కోఎఫిషియెంట్స్ రాసేయండి. సో 3a2 ప్లస్ 2b2 ప్లస్ c2 అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఈక్వేషన్ లో కూడా అంతే, సేమ్ కోఎఫిషియెంట్స్. సో ఆల్ఫా స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏంటి, a2b1 మైనస్ a1b2, నెక్స్ట్ ఇది a2 ఆల్ఫా కోఎఫిషియెంట్, సో a2c1 మైనస్ a1c2, అలాగే కాన్స్టెంట్ a2d1 మైనస్ a1d2 ఈక్వల్ టు 0 చేసేస్తే అయిపోతుంది. సో దీని డిటర్మినెంట్ అంటే ఆన్సర్ ఇక్కడ వరకే ఉంది కాబట్టి ఇక్కడికే వదిలేస్తాం. ఒక్కోసారి డిటర్మినెంట్ అంటే ఇంత పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు డిటర్మినెంట్ ఏం కనుక్కోమన్నాడు. సో డిటర్మినెంట్ కనుక్కోమంటే అది డిటర్మినెంట్స్లో నేర్చుకుంటారు. ఇది కాన్సెప్ట్. సో మళ్ళొకసారి రివైజ్ చేస్తున్నాను. ఆల్ఫా ఇస్ ద రిపీటెడ్ రూట్ అన్నాడు కాబట్టి పేర్ ఆఫ్ ది రిపీటెడ్ రూట్స్ అంటే యాక్చువల్గా 3 రూట్స్ ఉంటాయి, అందులో ఒక పేరు ఉంది. పేరు అంటే ఆ రెండు ఈక్వల్, ఆ రెండు ఏమన్నాడు కామన్, రిపీటెడ్. కామన్ ప్లస్ రిపీటెడ్ 2 టైమ్స్ వస్తుంది. సో కాబట్టి సో రిపీటెడ్ రూట్ అయితే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 0 అవుతుంది, దాని డెరివేటివ్ కూడా 0 అవుతుంది. సో మనకు అలా వచ్చింది. సో ఇవి వచ్చేసినాయి. తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ ఇక్కడ ఈక్వేషన్ 2 అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా 0, నెక్స్ట్ ఇదేంటి జీ డాష్ ఆఫ్ ఆల్ఫా 0 చేసేస్తే రెండు వచ్చేసినాయి. సో ఇంకొక ఈక్వేషన్ కావాలని మనం ఏం చేసాం, ఈ రెండింటిని 1 అండ్ 3ని సాల్వ్ చేస్తే ఇంకొకటి వచ్చింది. సో వీటి నుంచి అన్నోన్స్ని మనము ఎలిమినేట్ చేసాం. సో ఇది కూడా దాదాపుగా అలాంటి క్వశ్చనే. సో ఆల్ఫా ఈజ్ ద నాన్ జీరో రూట్, ఫస్ట్ దానికి రూట్ అన్నాడు కాబట్టి సో ఫస్ట్ దాన్ని సాటిస్ఫై అవ్వాలి. అంటే ఏంటి, a1 ఆల్ఫా స్క్వేర్, ఓన్లీ రిపీటెడ్ రూట్ అనలేదు, ఇక్కడ రిపీటెడ్ రూట్ అనలేదు, ఆల్ఫా ఇస్ ద రూట్ అన్నాడు. సో జస్ట్ 1 టైమే కాబట్టి 1 టైం సాటిస్ఫై అవుతుంది. సో c1 ఈక్వల్ 0 ఒకటి వచ్చింది, ఇంత ముందులాగా మనకి ఒక క్వాడ్రిక్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో రెండో పాయింట్ ఏమన్నాడంటే అండ్ ఆల్ఫా ఈజ్ రిపీటెడ్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్కి రిపీటెడ్ రూట్ అన్నాడు. మరి ఈ ఈక్వేషన్ రిపీటెడ్ రూట్ అయితే ఏమవుతుంది, సో డైరెక్ట్గా దాని ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా రాసిస్తే సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ దాని డెరివేటివ్ కూడా 0 అవ్వాలి. రిపీటెడ్ రూట్ కదా, రిపీటెడ్ ఇది ఈక్వేషన్ 2 అందాం, రిపీటెడ్ రూట్ కాబట్టి దీని డెరివేటివ్. సో దీని డెరివేటివ్ అంటే x³ డెరివేటివ్ అంతా 3x². సో 3a2x², x అంటే ఏంటి ఇక్కడ ఆల్ఫా స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ 2b2 x² డెరివేటివ్ ఎంత 2x, సో 2 ముందు రాసేసాము. సో x ప్లేస్లో ఆల్ఫా, నెక్స్ట్ c2 x డెరివేటివ్ ఎంత 1. సో నెక్స్ట్ d2 డెరివేటివ్ కాన్స్టెంట్ కాబట్టి అది ఏంటి 0. సో ఇది వచ్చింది, ఇదేంటి ఈక్వేషన్ 3. సో ఇంతకుముందు లాగా 3 ఈక్వేషన్స్ వచ్చినాయి, కాదు ఇంతకుముందు 3 ఈక్వేషన్స్ ఏంటి 3 కూడా క్వాడ్రికే ఉన్నాయి, కానీ ఇక్కడ ఒకటి ఏముంది క్యూబిక్ ఉంది, ఇది ఓకే క్వాడ్రిక్, ఇది క్వాడ్రిక్ ఓకే, కానీ ఇది క్యూబిక్ ఉంది. ఇంతకుముందు ఏమో 2 క్వాడ్రిక్ వచ్చి 2 క్యూబిక్ వచ్చినాయి. 2 క్యూబిక్ వస్తే మనం ఏం చేసాం, IS4ని ఎలిమినేట్ చేస్తే ఇంకొక క్వాడ్రిక్ వచ్చింది. మరి ఇక్కడ కూడా అంటే 2 క్వాడ్రిక్ వచ్చినాయి, 2 క్యూబిక్ రాలే కదా. ఇంతకుముందు క్వశ్చన్లో 2 క్యూబిక్ 2 క్వాడ్రిక్ని అలాగే ఉంచి మిగిలిన 2 క్యూబిక్లోంచి మనం IS4ని ఎలిమినేట్ చేస్తే ఇంకొక క్వాడ్రిక్ వచ్చింది. మరి ఇక్కడ ఇంకో క్యూబిక్ ఉంటే మనం ఎలిమినేట్ చేసాం, లేదు కదా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇంకో క్వాడ్రిక్ కావాలి కాబట్టి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఆల్ఫా క్యూబ్, ఇక్కడ కూడా దీన్ని ఆల్ఫాబెట్ మల్టిప్లికేషన్ చేస్తే ఆల్ఫా క్యూబ్ అవుతుంది. కోఎఫిషియంట్స్ కూడా సేమ్ ఉండాలి, క్యాన్సిల్ అవ్వాలంటే సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ a2 ఉంది, ఇక్కడ a1 ఉంది, అంటే దీన్ని ఏమో a1 పెట్టి మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి ఈక్వేషన్ 2ని మీకు రాసిన తర్వాత క్లియర్గా ఉంటుంది. సో ఈక్వేషన్ 2ని a1 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాను, ఈక్వేషన్ 1ని ఏం చేస్తున్నానంటే a2 ఆల్ఫా పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాను, a2 ఆల్ఫా. సో మీకు రాసిన తర్వాత క్లారిటీ ఉంటుంది, ముందు చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, చూద్దాం. సో ఇప్పుడు దీన్ని a1 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం, అంతా రాసిన తర్వాత ఎందుకు మల్టిప్లికేషన్ చేసాము చూద్దాం. సో a1 ఆల్ఫా క్యూబ్ ప్లస్ a1 b2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ c2 మనం దేంతో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, సో a1 c2 ఆల్ఫా ప్లస్ a1 d2 ఈక్వల్ టు 0. ఓకే,
ఇప్పుడు ఈక్వేషన్ 1ని A2 ఆల్ఫా పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఈక్వేషన్ 2ని A1 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే A1కి ఆల్రెడీ A2 ఉంది కదా, కాబట్టి A1 A2. సో A1 A2, A2 ఆల్రెడీ ఉంది, A1 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం. అలాగే ఇప్పుడు ఈక్వేషన్ 1ని A2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఆల్రెడీ అక్కడ A1 ఉంది. సో A2 పెట్టి మల్టిప్లికేషన్ A2 ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా క్యూబ్. నెక్స్ట్ ఇది A2 B1 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్. నెక్స్ట్ A2 C1 ఆల్ఫా సో ఈక్వల్ టు 0. ఎందుకు ఇప్పుడు చేసాము చూడండి, కోఎఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయా లేదా, హైయెస్ట్ పవర్ కోఎఫిషియెంట్స్ సేమ్ ఉంది. అలా కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండే విధంగా మనం మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే అప్పుడు దీన్ని A2 ఆల్ఫా పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు కోఎఫిషియెంట్స్ సేమ్ ఉంటాయి. అప్పుడు మీరు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయిపోతుంది. హైయెస్ట్ పవర్ ఏమవుతుంది, సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఏమి మిగులుతుంది, సో ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ కామన్ తీసేస్తే సో A1 B2 మైనస్ A2 B1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్. సో నెక్స్ట్ A1 C2 మైనస్ ఇది, సో A1 C2 మైనస్ A2 C1 ఇంటూ ఆల్ఫా. నెక్స్ట్ A1 D2 ఈక్వల్ టు 0. సో ఇదేంటి ఈక్వేషన్ 5. ఇంతకుముందు లాగానే ఇప్పుడు ఈక్వేషన్ 1 ఇప్పుడు ఏం చేయాలి, సో వీటిని ఎలిమినేట్ చేయాలి. ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫాని 3 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసినాయి. సో మనం ఏం చేయాలి, వీటిని ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫాని ఎలిమినేట్ చేయాలంటే సేమ్ ఇంత ముందు లాగానే మనం డెట్ రాసేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో క్వాడ్రాటిక్లో కోఎఫిషియెంట్స్ ఏంటి, A1 B1, కొద్ది గ్యాప్ ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, C1. సో నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్లో 3A2, నెక్స్ట్ 2B2, నెక్స్ట్ C2. నెక్స్ట్ ఇందులో సో ఇక్కడ లెంత్ ఉన్నాయి కాబట్టి కొద్ది స్పేస్ ఎక్కువ తీసుకుంటున్నాం. A1 B2 మైనస్ A2 B1. నెక్స్ట్ ఇది ఏంటి A1 C2 మైనస్ A2 C1. నెక్స్ట్ ఇది A1 D2 ఈక్వల్ టు 0. సో ఇది ప్రాసెస్. సో ఇది ఎవరైతే ఎంజాయ్ చేయగలరో వాళ్ళు చేయండి, మిగిలిన అవసరం లేదు, మరి ఇంత అవసరం ఏం లేదు ప్రజెంట్ ఫౌండేషన్లో. సో ఇవే మనకి కొన్ని ఇంపార్టెంట్, ఇందులో కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇవి ఫౌండేషన్ వాళ్ళకు ఉంటాయి, సేమ్ మళ్ళీ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా నేను షేర్ చేస్తాను, వాళ్ళు చేయొచ్చు. సో ఇవే క్వశ్చన్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా సపరేట్ కొన్ని ఇందులో ఫిల్టర్, అన్ని క్వశ్చన్లు కాకుండా కొన్ని ఇంటర్మీడియట్ వాళ్ళకి వాళ్ళు కూడా యూజ్ చేస్తాం, కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఫౌండేషన్ వాళ్ళు మీ ఇంట్రెస్ట్, సో తీసుకుంటే చేస్తే చేయండి, ఎంజాయ్ చేస్తే చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి.